లెజెండరీ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు 83 సంవత్సరాల వయసులో అనారోగ్య కారణాలతో మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన 750 పైగా చిత్రాల్లో నటించారు. ప్రధానంగా తెలుగు చిత్రాలు ఎక్కువ నటించారు. అదేవిధంగా తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళం చిత్రాల్లో కూడా ఆయన నటించడం జరిగింది. ఆయన ఒక విలన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక సహాయ నటుడిగా, ఒక కామెడీ విలన్గా అన్ని రకాల పాత్రలను పోషించి మెప్పించి జనాల హృదయాల్లో ఆయన ఉన్నారు. కోటా శ్రీనివాసరావు గారికి 9 నంది అవార్డులు రావడం జరిగింది. ఏ సినిమాకి వచ్చాయో ఇప్పుడు చూద్దాం. ప్రత్యేక జ్యూరీ అవార్డుగా ప్రతిఘటన సినిమాకి 1985లో రావడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ విలన్గా గాయం సినిమాకి నంది అవార్డు వచ్చింది 1993లో. అదేవిధంగా ఉత్తమ విలన్గా తీర్పు సినిమాకి 1994లో రావడం జరిగింది. ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా లిటిల్ సోల్జర్ సినిమాకి 1996లో రావడం జరిగింది నంది అవార్డు. అదేవిధంగా ఉత్తమ విలన్గా గణేష్ చిత్రానికి గాను 1998లో నంది అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ విలన్గా చిన్న సినిమాకి 2001లో నంది అవార్డు రావడం జరిగింది. ఉత్తమ సహాయ నటుడుగా పృథ్వీనారాయణ సినిమాకి 2002లో నంది అవార్డు రావడం జరిగింది. ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆ నలుగురు సినిమాకి 2004లో నంది అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పెళ్ళైన కొత్తలో 2006లో నంది అవార్డు రావడం జరిగింది. ఈ విధంగా ఆయన 9 నంది అవార్డులు గెలుచుకోవడం జరిగింది. ఇక సైమా అవార్డు వచ్చింది ఆయనకి కృష్ణ వందే జగద్గురు సినిమాకి. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను భారతదేశ ప్రభుత్వం 2015లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించడం జరిగింది. ఆయన మొదటిసారిగా నటించిన చిత్రం ప్రాణం ఖరీదు. ఇది 1978లో రిలీజ్ అయింది. ఇక చివరిగా నటించిన సినిమా హరిహర వీరమల్లు. ఇది జూలై నెలలో విడుదల కాబోతూ ఉంది. 1994 నుండి 2004 వరకు కూడా ఆయన విజయవాడ తూర్పు నుండి బీజేపీ ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం జరిగింది. ఈ విధంగా తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చోటు సంపాదించుకున్నటువంటి లెజెండరీ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.